అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి ప్రాణాపాయం ఉందా, వీరికి ప్రాణాల ప్రమాదం ఏ విధంగా జరగబోతుంది, వీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదాల నుంచి అయితే తప్పించుకోవడానికి గల మార్గాలు మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రాశి గల వారికి జీవితంలో ఊహించని భయంకరమైన పెను ప్రమాదం అయితే పొంచి ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలి, ఇటువంటి భయంకరమైన ప్రమాదం నుంచి వారు తెలుసుకునే విధంగా ఎటువంటి స్వభావం అయితే వీరు కలిగి ఉండాలి. ఈ యొక్క రాశి గల వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఎవరి నుండైనా కానీ సహాయాన్ని పొందడానికి వీరి జీవితంలో అసలు మర్చిపోరు. వీరి జీవితంలో కొత్త పరిచయాలు ఏమైనా ఉంటే పాత స్నేహితులు మాత్రం, పాత బంధాలను మాత్రం అసలు విడిచిపెట్టారు. అలాగే క్రమశిక్షణ, కార్యదక్షత వీరిని ఎంతో బాగా కలిగి ఉంటారు. అలాగే ఆవేశం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులను సులభంగా అయితే వీరు రెచ్చగొట్టి తగాదాలకైతే రెచ్చగొడతారు. కొన్ని సందర్భాల్లో యొక్క రాశి గల వారు ఇతరుల యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. వీరికి వైద్య, సాంకేతిక విద్యా పరిశ్రమల్లో చాలా మక్కువ అయితే ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారు ప్రస్తుతం గ్రహ ఫలితాలను చూసుకున్నట్టయితే వీరికి సమయం అనుకూలంగా ఉంది. అలాగే ప్రతికూల ఫలితాలు కూడా చాలానే కనబడుతున్నాయి. వీరికి జీవితంలో ఒక భయంకరమైన పెను ప్రమాదం అయితే పొంచి ఉంది. అటువంటి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది కనుక వీరి జీవితంలో ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా సంస్థల్లో విద్యా, వివాహ, ఆరోగ్య, కుటుంబ పరంగా అయితే ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నారు, ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి అనేది విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు అయితే పొందబోతున్నారు. వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలను అయితే వీరు రానున్నాయి. అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు అయితే వీరు చాలా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాశి గల వారు వ్యాపార భాగస్వామిని అయితే ఎంపిక చేసుకునే ముందు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణ స్నేహితులైనా సరే మీ యొక్క భార్యను మీ యొక్క వ్యాపార భాగస్వామిని చేసుకున్నా కూడా అనుకోని సమస్యలు కొన్ని అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఈ సమయంలో మీరు వ్యాపారం అంతగా అయితే కలిసి రాదనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామి వల్ల మీ యొక్క ప్రాణమిత్రులకు కూడా మధ్య చిన్న చిన్న తగాదాలు, సమస్యలు ఎదురుపోయే సమస్యలు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క వ్యాపార రంగ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఇతర వ్యాపార రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు ఎన్నైనా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాశిగల వారికి వృత్తిపరంగా అయితే మిశ్రమమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఈ సమయంలో చేతివృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యాపార పరంగా అయితే వీరు పనిచేసే పని ఎటువంటిది, సంస్థల పరంగా శుభవార్తలను కూడా వినబోతున్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అయితే ఈ యొక్క సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది కూడా చాలా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా కనబడుతుంది. నూతన ఉద్యోగాల విషయంలో అన్వేషించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందన్నది చెప్పుకోవచ్చు. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ యొక్క రాశిగల విద్యార్థులకైతే ఈ సమయంలో కొత్త సవాళ్ళతో కూడుకొని ఉంటుంది. ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరు విందు వినోదాల కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు, ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈ సమయంలో విద్యార్థులకు ఏకాగ్రత పంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఈ యొక్క రాశిగల వారి యొక్క విద్యార్థులు ఎవరైనా సరే పోటీ పరీక్షలకైతే సంసిద్ధమవుతూ ప్రయత్నిస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారాలు అయితే వీరికి మెండుగా లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక వీరు ఎంతైనా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు శ్రమ పడకుండా కూడా ఫలితాన్ని ఆశిస్తారు కనుక వీరిపై వారి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క శ్రద్ధ అయితే కొద్దిపాటి శ్రమ అయితే వహిస్తూ ఉండాలి. ఈ యొక్క రాశిగల వారికి విద్యార్థులకు ఏకాగ్రత ఎంతైనా అవసరం. వీరి ఏకాగ్రతను పెంచడానికి అలాగే విద్యాపరంగా ఎదురయ్యే సమస్యలను కూడా ఎదుర్కోవడానికి పాటించవలసిన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. అలాగే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయుని గుడికి వెళ్లే ముందు ఆవు నెయ్యితో దీపాలు అయితే వెలిగించి దత్తాత్రేయ సూత్రాన్ని చదవడం ద్వారా, అలాగే పసుపు రంగు ప్రసాదం పంచిపెట్టడం ద్వారా, ప్రతిరోజు హైంగ్రీవ సూత్రాన్ని అయితే మీరు పఠించడం వల్ల వీరికి ఏకాగ్రత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యా విషయంలో ఎదురయ్యే అడ్డంకులు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
ఈ యొక్క రాశి గల వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను అయితే పొందబోతున్నారు. వీరికి ప్రతి విషయంలో కూడా కుటుంబం యొక్క సహకార సహకారాలు అయితే పూర్తిగా లభిస్తాయి. ముఖ్యంగా సోదర వారి వర్గంలో అయితే వీరికి సహాయం అయితే మరింతగా మెండుగా అయితే లభిస్తుంది. అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకార్యాలకు కూడా ఆహ్వానాలు అందుకోబోతున్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో విందు వినోదాలతో బంధువులతో గడిపే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కనుక వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. వివాహపరంగా ఈ యొక్క రాశి వారి గారు ఉత్తమ ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఎప్పటి నుంచో వివాహం కాని వారు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా అయితే మారనుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా చాలానే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి గల వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన వీళ్ళకి అయితే అసలు మంచిది కాదని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి తరపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది. కానీ వీరికి రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వనుంది. వీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక అటువంటి విజయాన్ని అయితే వీరు సాధించగలుగుతారు. ఈ యొక్క రాశి గల వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు. కానీ జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనుక వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా వీరి యొక్క సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. కనుక ధనం ఎంత ఉన్నా కూడా ఖర్చు అయితే వీరికి అధికంగానే ఉంటుంది. కనుక ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఎంతైనా పొదుపు చేయడం అవసరం అయితే తెలుసుకోవాలి. వీరికి రాబోయే రోజుల్లో ఒక భయంకరమైన ప్రమాదాన్ని అయితే ఎదుర్కోబోయే అవకాశం ఉంది కనుక ఆ ప్రమాదం ఏ విధంగా సంభవించే అవకాశం ఉందో కనుక తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కనుక ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రయాణాల వలన చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి కనుక వీరు ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో ద్వారా భయంకరమైన ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కనుక చాలానే కనపడుతున్నాయి. కనుక వీరికి ప్రయాణాల్లో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, ఉద్యోగ రీతిలో కానివ్వండి, వీరు చేసేటువంటి సమస్యల ద్వారా కానీ ఏదో ఒక విధంగా అపరిచిత వ్యక్తుల నుంచి అయితే వీరికి ఈ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో వీరికి పరిచయమైన అపరిచిత వ్యక్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీరి వలన వీరికి తెలియకుండానే ప్రమాదంలో పడే అవకాశాలు చాలానే కనబడుతూ ఉన్నాయి. అలాగే అటువంటి ప్రమాదాలను మీరు గ్రహించుకోలేకపోతారు. పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల అధిక ధన నష్టాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. కనుక ప్రయాణాల్లో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల ద్వారా మీరు ఒక భయంకరమైన ప్రమాదాలను కూడా గురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ విషయం గురించి మీరు చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రాశి గలవారు ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు అయితే చూసుకున్నట్లయితే కనుక వీరు రేపటి రోజున రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, అలాగే రాగి చెట్టుకు చెమ్ముతో నీళ్లను పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వీరికి కొంతమేర అయితే ప్రమాదం నుంచి దూరం కావచ్చు. దుర్గామాత గుడికి వెళ్ళినప్పుడు పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాలు కానీ, మిఠాయిలు కానీ, శనగలు కానీ, పప్పులు కానీ ఇలా నైవేద్యంగా పంచిపెట్టడం వల్ల వీరికి ఎంతైనా మంచి జరుగుతుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పాఠాయనం చేయడం వల్ల వీరికి ఎంతైనా మంచి జరుగుతుంది. వీరికి రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ప్రమాదం నుండి అయితే తప్పించుకోగల అవకాశాలు కూడా మరిన్ని ఉన్నాయి. చేయవలసిన పరిహారాలన్నీ మీరు విధి తప్పకుండా పర్టికులర్గా చేయడం వల్ల వీరికి జీవితంలో భయంకరమైన ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కాస్త ఆటంకాలు కూడా తొలగిపోబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు సుఖశాంతులతో వర్ధిల్లవచ్చు. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు పాటించడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుందైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన అయితే మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.